అవన్నీ అందులో రాసిపెట్టి అంటే ఎందుకు చింపుతున్నావు? కాదు సార్ ఇవన్నీ ఇప్పుడు ఎట్లుంటే అంటే ఎట్లుంటే అంటే ఇది చల్లగా ఉన్నప్పుడు చల్ల చేస్తున్నారు ఇప్పుడు కంప్లీట్ చేస్తారు. మీరు 10,000తో అవుతుందా చెప్పండి. నాకు తెలుసు సార్ అది 10,000తో కాదు, అది 50 నుంచి 1,00,000 రూపాయలు అవుతుంది. మరి 50,000తో అవుతుంది మన సుప్రీంకోర్టు లేదు దాంట్లో నాకు 1,00,000 రూపాయలు నేను చెప్తున్నా కదా. నేను ఇవన్నీ తిరగ ఇగో నేను వెళ్తా కదా. మీరు ఇప్పుడు కంటిన్యూ నెక్స్ట్ వెళ్తాం. ఇప్పుడు మీరు వచ్చి పేరు తీసుకోవాలి. నేను ట్రై చేస్తున్నా మీరు
బాగా ఒక లాజికల్ వెళ్తున్నారు కదా అని మేము అనుకున్నాం. ఈరోజు రమ్మంటారా? నాకు తెలియదు. ఇప్పుడు వస్తారు 3-4 అవర్స్ వచ్చేస్తాడు కదా. ఈవినింగ్ వాళ్ళ అగ్రిమెంట్ అయిపోతే అయిపోతుంది. ఏముంది మటన్ రాపిచ్చేసేయండి. మేము మీకు ఆధార్ కార్డ్ అవన్నీ కోర్టులో ఇచ్చేస్తాము. ఓకే గుర్జాల సరే, టెన్షన్ ఏం లేదు. కోపం సార్, మీకు ఆధార్ కార్డు కావాలా? ఈరోజు చేయించేసాను. ఎందుకంటే ఇట్లా వీడియో గుర్తుపడేసి అయిపోతుంది. అలా సలహా అట్లా ఓకే చేస్తారు. అదే ఓకే, నాకు అది ఒకటి పంపించండి. ఈరోజు పంపిస్తే పంపించేసి ఒకసారి ఈరోజు చెప్పించేస్తే అయిపోతుంది. ఒకసారి థ్యాంక్స్ కాదు, అరే మా అన్న వస్తాడు సార్, వచ్చినప్పుడు పంపించమంటారు. లేదంటే మాట్లాడేసి చెప్పించేస్తా. ఏమో క్లోజ్ మాటలు లేవు. అది నేను వాడు ఇవ్వకపోతే వాని మీద ఇక నేను వాడిని కొట్టైనా కూడా దీని మీద ఇంకో కేసు పెట్టించి లోపల ఎక్కిస్తాను. ఈ రోజులే ప్రసక్తి లేదు. అదే వదిలేదు. ఆధార్ కార్డు పంపి మరి దెంగింది కదా అని ఉత్తరే అనుకుంటావా? మరి ఉత్తరే అనుకుంటావా? ఇట్లా కూర్చొని అది ఆనంద ముందుకు చెప్తుంటే ఓ తిప్తా తిప్తా ఏం తిప్తావు? కొట్టి పోతే తర్వాత ఫస్ట్ ఇక్కడ కాంప్రమైజ్ అవుతారు. అయితే లెటర్ ఇస్తే మనం వీళ్ళకి వెళ్ళి సార్ ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా అయిపోయింది 2 lakhs కాంప్రమైజ్. డైవర్స్ ఆయన చేస్తాడు పెట్టింది దానికి అందుకే పెట్టద్దు. ఇది కూడా చైన్ ఇవ్వమంటుంది. ఆ చైన్ కూడా ఇవ్వమంటుంది. దానికి పెట్టాక 10 తులాలు పో ఇప్పుడే పోతే పో పోయిన 10,000 కావాలి. ఇప్పుడు పోయినా వస్తుంది. ఇప్పుడు రమ్మన్నాడు 5,000 పో.
ఆయన తీసుకొని పో, తీసుకొని పో, పో, పోయి మాట్లాడు. మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోపోయి. పో, ఇప్పుడు పో, ఇప్పుడే పో. ఆయన రమ్మన్నాడు, పో. పో. మేము మా టీవీ రావాలి, ఆమె దిగాలి. నువ్వు ఫస్ట్ రమ్మన్నాడు, పో, నువ్వు రెడీగా, ఆయన కూడా రెడీగా పడుకో. వాళ్ళు కొడతారట పోలీసు వాళ్ళు. పో, ఇప్పుడు ఇంట్లో కదా రమ్మన్నాడు 5 గంటలకు. పో, అరవై చూసి మాట్లాడు. పెద్దవాడిని కాదు. ఆడ ఇది చెప్తారు కదా. లాయర్తో మాట్లాడుతున్నావు. ఏడుండే? ఇన్ఫెక్షన్ వసూలు చేస్తా కిరాయిలని, కానీ ఏమవుతుందో అది అవుతుంది. మరి ఏం చేయాలి? మరి నేను ఏం చేయాలి? నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేసి నన్ను ఇన్వాల్వ్ చేయకుండా నేను అసలు వస్తానా చెప్పు దీంట్లోకి? చెప్పు, నాకు ఎందుకు నాకు ఎందుకు ఈ టెన్షన్? ఇవన్నీ నేను ఏం చేస్తాను? నేను ఏం తప్పు చేసిన? నేను ఇంకా అట్లా పుట్టినాను కదా, నీకు కష్టాలు. నేనేం నేనేం తప్పు చేస్తాను? వస్తా కదా, మీరు చేసుకోవాలి. ఏం మాట్లాడతారు? ఇట్లా వేస్తే లోపల ఏమని చెప్పింది? నేను లోపల కూర్చోబెట్టుకో. ఆయన చేసే మళ్ళీ రకాలకి మంచిగా బతుకుల బొచ్చు రాసుకుంటారు. డబ్బులని ఇయ్యము, కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత కోర్టులో నుంచి ఇస్తాం, చెక్ ఇస్తాం. అది కూడా క్యాషియర్, అది కూడా చెప్తున్నా, మాకు తెలుసు ఇది. ఇప్పుడు కూడా ఇప్పుడు నేను ఏమవుతున్నా, మేము పోదు ఇప్పుడు మాట్లాడొద్దు అంటే నువ్వు సాయంత్రం కదా నాకు డాక్యుమెంట్ పంపి సైన్ పెట్టి ఇచ్చాను. దాంతో మేము అడిగేది ఫోటో పంపించండి చాలు. అది ఆమె ఏమంటే కంప్లైంట్ ఎంత రాసిస్తాను. పైసలు మంచిగా ఏం పడుకోలేదు మరి. ఇంతకుముందు వచ్చిండు బండి ఈడబెట్టిండు బండి ఏం మాట్లాడుతుందో తెలుసుకోవాలి కదా. నేను మాట్లాడి అది రాసి పెట్టుకుంటు డ్రైవర్స్ వాళ్ళు లాయర్లకి నన్నదే దొంగ ఎప్పుడు అంటారు. బయటికి ఇట్లా పెట్టినా మరి ఇక మాట్లాడుతున్నా రే రామానండి ఇక్కడికి ఉన్నావా బండి బయట ఉంది. హలో ఏడున్నావు? ఒకసారి రామానండి సరే ఒకసారి కిందికి రా, ఇంట్లో రా. సరే వెనుకకు రాదు మరి ఏడిపోతున్నావు? ఇగో ఏ రాయి వద్దు, రాను కిందికి రా. ఒకసారి లాయర్ ఫోన్ చేసిండా? హలో లాయర్ ఫోన్ చేసిండా? ఏ రాయి
ఆ, 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 గుడి పుట్ట అని మాట్లాడుతుంది మళ్ళీ పైసలు వేయాలి. అది దాని దేవుడికి ఏ 2 లక్షలకు ఓకే అన్నాడంట, అది చెప్తున్నాడు ఓకే అన్నాడు దానికి కూడా. నువ్వు ఏమని తెలుసా, ఆహా నువ్వు పైసలు ఒక నిమిషం ఆగు సార్, మీరు కాంప్రమైజ్ లెటర్ రాయండి, నేను వచ్చి ఎట్లా ఈరోజు రిలేషన్ కట్ అయ్యేది కాదు కదా, మీకు వస్తాను పంపిస్తానని చెప్పు. మరి కాంప్రమైజ్ అట్లా కాదు, లెటర్ రాసుకోవడం అవన్నీ సైన్ చేసుకోవాలి. ఆ, అయితే మరి అదే కాంప్రమైజ్, అట్లయితే కాంప్రమైజ్ లెటర్లో దాని మీద ఇంకా చేసేసి సైన్ చేసి ఇవ్వను, అట్లా ఏమని ఫోటో పంపుతున్నాను. ఫోటో పంపిమ్మని అంతే. ఇగో కాంప్రమైజ్ లెటర్ రాసి ఆమె సైన్ పెట్టించి ఫోటో పంపిమ్మని, డేట్ ఈరోజు డేట్తో. కరెక్ట్. గంతే. అదే నువ్వు పోలీస్ స్టేషన్ నీకు ఇంటికి పోమని ఎవడు చెప్తాడు, పోలీస్ స్టేషన్ సంపన ఏముంది అయ్యేది, పోండి పోలీస్ స్టేషన్ ఇద్దరు కలిసి పోండి. పిల్లలు ఇప్పుడు అట్లా లేదు సిచ్యువేషన్. ఆ సిఐ నాగరాజు ఉన్నాడు కదా, వాళ్ళ రిలేషన్ మన ఇంటి దగ్గరనే ఉంటాడు. ఎస్ఐ ఉన్నాడు కదా నాగరాజు, ఆయన మన ఇంటి దగ్గరనే ఉంటాడు, నాకు తెలిసిన. అందుకే ఇవన్నీ నడుస్తుంది, లేకపోతే ఉత్తగేం కాదు అది కాంప్రమైజ్. ఉప్పలా కాదు, నాకు అక్కడ తెలుసు. ఇంకా మళ్ళీ ఏంది అది, ఆ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఎమ్మెల్యే టి శ్రీనివాసు, తిరుపతి శ్రీనివాసు, ఈయనే మా ఫ్రెండ్, ముగ్గురు క్లోజ్. అందుకే వాళ్ళు దిగి లేకుండా అంత ఈజీగా ఏం దిగరా. అర్థమైందా? నువ్వు పో, ఆ ఎస్ఐ కూడా తెచ్చినండి ఇప్పుడు మన తరఫు నుంచి ఆయన. అర్థమైందా? ఇప్పుడు డాడీ తీసుకొని పోయి, లేదు ఒక్కడే పోయి ఏదో చేసుకుంటా, కాంప్రమైజ్ లెటర్ రాపించుకుంటా. అదంతా నువ్వు చెప్పు మరి, పైసల గురించి అడితే అన్న నేను ఎట్లా వస్తూనే ఉంటాను, డైవర్స్ చేయాలి మీరు ఇదొక్క చెప్పు. ఏది 498 కాదురా బాబు, 498 కంప్లైంట్, 498 కాదు. ఇప్పుడు కాంప్రమైజ్ లెటర్ రాపిచ్చి సైన్ పెట్టిస్తాడు ఆమెతోని, పోలీస్ స్టాంప్ వేసిస్తాడు, అది ప్రింట్ తీసుకోవాలి మనం, దానికి ఫోర్స్ చేయి. ఇప్పుడు చేయాల్సింది అది. పైసలకు ఏడి పోస్తారు పైసలు మీ, నేను ఎప్పుడు అదే పంపిమని చెప్తున్నా. మరి నేను పోయేది ఉంటే పోకపోతే పోకు, వద్దట్లేదు. ఏదున్నా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఉంది కదా సార్, అది పోలీసుల కంప్లైంట్ స్టాంప్ తీసుకొని ఇచ్చేయండి సార్, అయిపోతుంది ఈవినింగ్ కదా అని చెప్పు, అంతే. ఏముంది? అరే మళ్ళీ వెళ్తావు కదా బాబు, మొన్న నడిపించిన సార్, ఇంకా ఇస్తాను నేను, ఇది అయిపోయి అని చెప్పు. ఈ రోజు అయిపోతా రిలేషన్. నేను మాట్లాడినా నీ గురించి చెప్పిండు, అది నేను మాట్లాడి సెట్ చేసిన అంతా. పిచ్చి తెలియదు. ఉన్నావా? అడ్వకేట్ రామడంట అని చెప్పు, అది నేను అనేది. ఒకసారి తిరిగి చూస్తే తెలుస్తుంది ఇంకోసారి. ఏమో చెప్పడానికి ఈజీ ఉంది. అసలు వీడ ఎమ్మెల్యే తెలిసిన ఉన్నాడు మనకి, ఎస్ఐ కూడా తెలిసిన.
అది వచ్చిండు